చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఉన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. మరికొన్ని విషయాలు, వాస్తవాలు లేఖనముల నుంచి పరిశోధన చేయుచూ ఉండగా మా అందరికీ తోడుగా ఉండండి. ప్రతి బిడ్డ మనోనేత్రము వెలిగించండి. ఈ సమాజంలో అణచబడిన సత్యాలను వెలికి తీసి అబద్ధాలను ఒక్కొక్కటి వేళతో పెకలించి మీ నియమమును సంపూర్ణంగా నెరవేర్చే ధన్యత మాకిమ్మని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా, మనుషులు నీతిమంతులు ఎలా అవుతారు? క్రియలు మూలముగా నీతిమంతులు అవుతారా, లేక క్రియలు లేకనే నీతిమంతులు అవుతారా? ఇది ప్రశ్న. సహజంగా మిగిలిన క్రైస్తవ సంఘాలకి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్కి ఏంటి తేడా? సిద్ధాంతపరంగా, బోధపరంగా ఉన్న అతిపెద్ద తేడా ఏమిటని ఆలోచిస్తే మొదట గుర్తొచ్చేది ఏంటో తెలుసా? పనులు. మనకి పని ఉంది అనే పాటలతోనే ప్రారంభమవుద్ది మన కార్యక్రమం. దేవుని క్రియలు ఉన్నాయి, మనం క్రియలు చేయాలి, పని చేయాలి. పని 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 ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. మిగిలిన సంఘాలలో లేనిది ఆ పని. వాళ్ళు ప్రార్థన 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 ప్రార్థన, స్తుతి, ఆరాధన. ఈ విషయంలో చాలాసార్లు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో లెక్చరర్స్గా, ప్రిన్సిపల్స్గా, అడిషనల్స్గా, డెప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న మేము కానీ, లేదా విశ్వాసులుగాను విద్యార్థులుగా ఉన్న మీరు కానీ, బయట వారితో అంటే మనకు పని లేదు అనేవారితో, లేదా ఆ ప్రార్థన ముఖ్యం, ఆరాధనే ముఖ్యం, అంటే స్తుతి ఆరాధన ముఖ్యం, కొన్ని సందర్భాలలోనైనా వాళ్ళతో చిన్న వివాదం ఏర్పడి ఉండొచ్చు. నాకు కూడా చాలా సందర్భాలు ఎదురైంది. మీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఎప్పుడు పని అంటారండి? అసలు మనకు పని ఎక్కడుంది? దేవుడు యేసుక్రీస్తే ఈ భూమి మీదకి వచ్చి ఆయన చేయవలసిందంతా చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నమ్ముకుంటే చాలు. మీరేంటండి అనవసరంగా విద్యార్థుల జీవితాలని లేదా విశ్వాసుల జీవితాలని నాశనం చేస్తున్నారు? నాతోనే కొంతమంది సేవకులు వాదించారు. యేసుప్రభువే వచ్చి ఆయన నెరవేర్చవలసిందంతా నెరవేర్చి మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఎలా? ఉచితముగానే నీతిమంతులను చేశాడు, ఉచితముగానే నీతిమంతులుగా మార్చాడు. మన క్రియలు అవసరం లేదు. మన క్రియల వల్ల మనమే నీతిమంతులు అవ్వము. ఈ క్రమంలో ఒక పాట కూడా క్రైస్తవ సమాజంలో ఉండడం నేను విని ఆశ్చర్యపోయాను. దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబును తెలుపరే. తర్వాత ఏంటి? కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. ఏంటి? కేవలము నమ్ముకొనిన. ఈ సూత్రం మీదే క్రైస్తవ్యంలో 99% క్రైస్తవులు నమ్ముకుంటే చాలు. దీనిని బ్రేక్ చేసింది ఎవరు అంటే క్రైస్తవ్యంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. మాకు విశ్వాసం ఉందని చెబితే సరిపోదు, క్రియలు కావాలి అని మనం కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పాం. వాళ్ళు ఏ వచనాలు చూపించారు, మనం ఏ వచనాలు చూపిస్తున్నాం, ఇవన్నీ ఒకసారి చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని, కృప అంటే ఆయన దయాదాక్షిణ్యాల వలనే, అది దాని అర్థం. కృప అంటే సహజంగా క్రైస్తవులను పేరు పెట్టుకుంటాం కదా కృప అని. ఆ పేరుకు అసలు ఆ పదానికి అర్థం ఏమిటి అంటే దయాదాక్షిణ్యాలు, అర్హత లేకపోయినా ఇవ్వడమని. పరీక్షలు రాస్తామా? పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ కూడా వచ్చాయి. 35 మార్కులకి పాస్ మార్క్,
33 మార్కుల వరకు వచ్చి ఫెయిల్ అయ్యారు అనుకోండి ఎవరైనా, అప్పుడు పేపర్ వాల్యుయేషన్ చేసే టీచర్స్ ఉంటారా, పేపర్ కరెక్షన్ చేస్తారు కదా, పేపర్ దిద్దడం అంటారు. వాళ్ళే ఆలోచించి 33 దాకా వచ్చాడు వీడు, అమ్మాయో అబ్బాయో తెలీదు, ఈ 33 మార్కులతో వాడిని ఫెయిల్ చేసామనుకో సూసైడ్ చేసుకొని చస్తాడేమో అని ఎలాగైనా ఈ 2 మార్కులు కలుపుదామని చాలా ట్రై చేస్తారు. ఈ క్వశ్చన్లో ఉంటుందా, ఈ పేపర్లో ఉంటుందా, ఏమైనా కలుస్తాయా, కొంచెం లాగుదాం, ఎటు లాగినా ఏమి రావట్లేదు అనుకోండి. అప్పుడు అతను ఏం చేస్తాడంటే, పోనీలే ఒక తండ్రిగా ఒక తల్లిగా టీచర్ ఆలోచించి ఫెయిల్ అయితే ఎక్కడ ప్రాణాలు తీసుకుంటారో అని 2 మార్కులు కలిపేసి పాస్ చేసేస్తారు. ఈ మార్కులను ఏమంటారంటే గ్రేస్ మార్క్స్ అంటారు. ఏ మార్క్స్ ఇవి? వీటిని తెలుగులో కృపా మార్కులు. అంటే పాస్ అయ్యే అర్హత లేకపోయినా దయాదాక్షిణ్యాల మీద 2 మార్కులు వేసి పాస్ చేస్తారే, దీన్ని ఏమంటారు? గ్రేస్ మార్క్స్. కృప అంటేనే అర్హత లేకపోయినా ఇచ్చేయడం అనమాట, అర్హత లేకపోయినా అందెల వెక్కించడం. ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు రోమపత్రికలో ఏమని, కాబట్టి నమ్మువారు మనకు అర్హత లేకపోయినా ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. ఉచితంగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. ఇక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. లేఖనమేం చెప్పుచున్నది? అబ్రహాం దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు, అంతే, నమ్మితే చాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము వాళ్ళు చూపిస్తున్న వచనాలు, అంటే మనం పనిచేయని అవసరం లేదు, నమ్మితే చాలు, కేవలం నమ్మితే చాలు అని వాళ్ళు నిర్ణయించుకోవడానికి, వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఈ వచనాలే. 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. మీరు విశ్వాసం ద్వారా, అంటే నమ్మటం ద్వారా, మీరు నమ్మటం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అది మీ గొప్పతనం ఏం కాదు. మీరు రక్షింపబడ్డం, మీరు నీతిమంతులైపోవడం మీ గొప్పతనం ఏమీ లేదు. అది దేవుడిచ్చిన గిఫ్ట్, వరం. అది దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు. గనుక ఎవడును అతిశయపడనక్కర్లేదు, అతిశయపడ వీలు లేదు అన్నాడు. క్రియల మూలంగా మీరు నీతిమంతులు అవ్వలేదని లేఖనం క్లియర్గా చెప్పింది. అది క్రియల వలన కలిగినది కాదు, ఆయన కృపచేత, ఆయన జాలి దలిచి మిమ్మల్ని నీతిమంతులు చేశాడు. క్రియల వలన కాదు, క్రియల మూలంగా నీతిమంతులు మీరు కాలేదు అని చెప్పేశారండి. చాలామంది ఇదే పట్టుకొని, ఏమండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చక్కగా ఆరాధన చేసుకొని ఆదివారం దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో చక్కగా మోకరిల్లి చక్కగా వెళ్ళిపోక వృధా ప్రయాస పెట్టుకుంటారండి. పని 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 అంటారు. రాత్రింబవళ్ళు మీటింగ్లని అర్ధరాత్రి పూట వస్తారు. దానికి తోడు పని చేయడానికి వాళ్ళు ఏదో విదేశాల నుంచి కూడా రాదు పైగా వీళ్ళకి. మళ్ళా వీళ్ళు సంపాదించిన దాంట్లో మొత్తం అటే పెట్టేస్తారు. వీళ్ళ జీవితంలో సుఖపడరు, ఎవరిని సుఖపడనివ్వరు. పని పని అని చెప్పి ప్రాణాలను తీస్తారు, పని పని అని చెప్పి సంపాదించిందంతా దానికే పెడతారు. గనుక అనవసరంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి వెళ్ళి మీరు మోసపోతున్నారు, నమ్మితే చాలు అని చాలామంది ప్రకటిస్తున్నారు. కేవలము నమ్ముకొనినే పరలోక జీవంబు ఇంకా మీకు అబ్బుతుంది అని. అయితే ఈ మాటలన్నిటికీ గొడ్డలి పెట్టుగా మనకి యాకోబు పత్రిక కనపడుతుంది. ఈ మాటలన్నిటికీ గొడ్డలి పెట్టుగా యాకోబు పత్రిక కనపడుతుంది. ఏంటా పత్రిక ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం 14వ వచనం నుంచి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? బాగా వినాలి. మనం ఏదైతే ముందు వచనాల్లో రోమపత్రికలో చదువుకున్నామో, మనం ముందు వచనాల్లో ఆ ఎఫెసీ పత్రికలో ఏం చదువుకున్నామో దానికి కాస్త డిఫరెంట్గా భిన్నంగా ఇది కనబడుతుంది మనకి. ఏమంటున్నాడు? నా సహోదరులారా,
క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినట్లు ఏంటి ప్రయోజనం అన్నాడు. అక్కడేమో క్రియలు లేకుండా విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డారని చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి క్రియలు లేకుండా విశ్వాసం ఉంటే ఏంటి ప్రయోజనం అంటున్నాడు. ఈ రెండు ఒకదానికొకటి భిన్నంగా వ్యతిరేకంగా కనబడుతున్నట్లు లేవు. ఇంకా చదవండి. అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను, సహోదరుడంటే క్రీస్తుని నమ్మినవాడని అర్థం. సహోదరైన అంటే క్రీస్తుని నమ్మిన వారిలో ఎవరైనా స్త్రీ కానీ పురుషుడు కానీ దిగంబరులుగా ఉన్నప్పుడు, ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు, మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వక విశ్వాసంతో ఉండండి అని చెప్తే బాగుంటుందా? సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకోండి, తృప్తి పొందుడని చెప్పినాడలా. క్రియలు లేకుండా నీతిమంతులు అవ్వడం అంటే ఎలా ఉంటుందంటే, నీ కళ్ళ ముందు ఒకడు ఆకలితో ఉన్నాడు, నీ కళ్ళ ముందు ఒకరు బట్టలు లేకుండా ఉన్నారు, క్రియలు అవసరం లేదని చెప్పే వాళ్ళకి కౌంటర్ అనమాట ఇది. నీ కళ్ళ ముందు ఒకళ్ళు ఆకలితో ఆహారం లేక బట్టలు లేకుండా ఉంటే నువ్వు క్రియలు లేకుండా ఇప్పుడు నీతిమంతుడు అవుతావు. క్రియలు లేకపోతే ఏంటి? అతనికి ఒక సలహా ఇవ్వటం ఏంటి? తృప్తిగా ఉండండి అని ఆకలితో ఉన్నవాడితో, చలిగాచుకోండి అని బట్టలు లేని వాడితో చెబితే ఎలా ఉంటుందో, ఎలా ఉంటుంది? అప్పుడు దేవుడు అతడు వెరీ గుడ్, మంచి సలహా ఇచ్చాడు గనక ఇతనికి పరలోకం ఇద్దాం అంటాడా? ఎప్పుడైనా నీతిమంతుడికి ఇతన్ని ఎంచుతాడు? ఆహారం లేని వాడికి ఆహారం, బట్టలు లేని వారికి బట్టలు. కావలసిన వాటిని ఇవ్వకుండా సలహా ఇచ్చిన వాడిని ఒకవేళ దేవుడు నీతిమంతుడిగా తీర్చితే నువ్వు నేను ఏమంటాం? బాగుందండి అదేమన్నా? బట్టలు లేనివాడికి బట్టలు ఇవ్వాలా, బట్టలు చలిగాచుకొని సలహా ఇవ్వాలా? నీ ఉచిత సలహా మాకు వద్దంటారు, అంతేగా. ఇంకా ఏమంటున్నాడు చూడండి. అలాగే విశ్వాసం కూడా క్రియలు లేనిదైతే ఒంటిగానే ఉండి, విశ్వాసము క్రియలు లేనప్పుడు అది ఒంటిగా ఉండి మృతం అంటే చచ్చిపోయినది. దానికి అర్థం లేదు. క్రియలు లేని విశ్వాసానికి ఉనికి లేదు, అది మృతమైనదే, చచ్చిపోయినట్టే అన్నాడు. క్రియలు లేకపోతే విశ్వాసమే లేదని ఇక్కడ చెప్తున్నాడు. అక్కడేమో మీరు క్రియల వలన కాదు విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడ్డారని చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ? అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనబరుచు, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనబడుతును. నువ్వేమో విశ్వాసం చేత నీ క్రియలేంటో చూపించు, నీ నమ్మకంతో నీ క్రియలేంటో చూపించు, కానీ నేను నా క్రియల చేత నా విశ్వాసం చూపిస్తాను అని చెబుతాడట ఒకడు. ఇదిగో నీకు విశ్వాసం ఉందో, నా క్రియలు ఉన్నాయి, నీ క్రియలు లేకుండా నీ విశ్వాసం అంటే క్రియలు లేకుండా విశ్వాసం కనబరచు. నువ్వు విశ్వాసం అంటున్నావు కదా, ఏ క్రియ చేయకుండా నీ విశ్వాసాన్ని నాకు కనబరచు. నాకేం క్రియలు ఉన్నాయి, నేను నీ క్రియలతో నా విశ్వాసం ఏంటో నీకు చూపిస్తానని ఒకటి చెప్తాడట. జాగ్రత్తగా వినాలి, ఈ రెండింటికి తేడా ఏంటి? విశ్వాసమును చూపించడానికి అవకాశం ఏది? నాకు నమ్మకం ఉంది అనడానికి రుజువు ఏంటండి? నాకు నమ్మకం ఉంది అనడానికి రుజువు ఏంటి? క్రియే కదా, పనే కదా. నాకు ఒక 10,000 దాచుకోవాలని ఉంది, అది కూడా యోహాన్ గారి దగ్గర దాచుకోవాలని ఉంది అనుకుందాం కాసేపు. కానీ ఎందుకో డౌట్ వచ్చింది నాకు. యోహాన్ గారు మీరంటే నాకు నమ్మకం ఉందిలే కానీ ఓకే అండి, సారీ, నేను ఎక్కడైనా బ్యాంకులో పెట్టుకుంటానులేండి 10,000 అన్నాను అనుకోండి. నమ్మకం ఉందన్న ఈ మాట నిజమా అబద్ధమా? నమ్మకం ఉంటే ఆయనకి ఇచ్చేయాలి డబ్బులు. ఆయనకి ఇవ్వకుండా నేనేమన్నాను? మీ మీద నాకు నమ్మకం ఉందన్నాను. నమ్మకం ఉందని ఎప్పుడు రుజువు అవుతుందంటే ఆ మాటకు తగినట్లుగా నేను ఆయన చేతికి డబ్బులు ఇచ్చేసాను అనుకోండి. ఎస్, నమ్ముతున్నాడు. విశ్వాసానికి రుజువుగా క్రియ కనబడుతుంది, రుజువు క్రియ. కానీ క్రియ ఉండదు నేను నమ్ముతున్నానంటే అది బోగస్ అనమాట. అంటే ఇక్కడ క్లియర్గా కనబడుతుంది, చూసారా? విశ్వాసము క్రియలు లేకపోతే అది విశ్వాసమే కాదు, క్లియర్గా చెప్తున్నాడు. ఇంకా చదువుదామా? దేవుడు ఒక్కడే నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్మటం మంచిదే, దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. నమ్మడం ఎలా ఉంటుందంటే, నమ్మడం మాత్రమే అనేది ఎలా ఉంటుందంటే, నువ్వు నమ్ముతున్నావు దేవుడు ఉన్నాడు, దేవుడు అక్కడే అని, నువ్వేంటి నమ్మేది? దయ్యాలు కూడా మొదటి శతాబ్దంలో వచ్చి నీవు దేవుని కుమారుడు, నువ్వెవడో నాకు తెలుసు,
నువ్వింకా ఆయన దేవుడా, దేవుడు కుమారుడా, అసలు దేవుడు కుమారుడా కాదా, ఆయన అసలు దేవుడు పుట్టాడా, స్వయంభూడా? ఈ మధ్యకాలంలో యేసుప్రభు ఎవడో క్రైస్తవులకి ఇంకా డౌట్. హైదరాబాద్లో ఒక ఆయన ఉంటాడు, చదివేస్తే ఉన్నమతి పోయిందని యూనివర్సిటీలో పెద్ద డబ్బింగ్ వాయిస్ లాగా చెప్పేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు, యూనివర్సిటీని వదిలేసి ఇంగ్లీష్లో మాట్లాడేసి డబ్బింగ్ వాయిస్లు చెప్పేసి అక్కడికి వెళ్ళి కాకరకాయని కేకరకాయ అనడం మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడికి పుట్టలేదని చెప్పడం మొదలుపెట్టాడు. తండ్రి అయిన దేవుడు ఎలాగో స్వయంభవుడో యేసుక్రీస్తు కూడా స్వయంభవుడు అని చెప్పటం మొదలుపెట్టాడు. అంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని కుమారుడు. స్వయంభవుడు అంటే తనకు తానే ఉన్నవాడు అని అర్థం. స్వయంభవుడు అంటే ఉన్నాడు. యెహోవా దేవుడు ఎలా ఉన్నవాడో యేసుక్రీస్తు కూడా ఉన్నవాడేనట్ట. తండ్రి అయిన దేవుడికి పుట్టలేదట. అంటే తండ్రి అయిన దేవుడికి యేసుక్రీస్తు కుమారుడు కాదట. చూసారా ఎలా మారిపోయారు? కానీ దయ్యాలు ఏం నమ్మి ఏం ప్రచారం చేశాయి? నీవెవడవో మాకు తెలుసు, నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు. అవి క్లియర్గా చెప్పాయి. పేతురు గారు కూడా నువ్వు దేవుని కుమారుడవు అంటే యేసుప్రభు ఏమన్నాడు? శబాష్, దేవుడే నీకు బయలుపరిచాడు. ఈయన వచ్చేమంటున్నాడు ఆయన దేవుని కుమారుడు కాదు. అంటే ఏమైపోతుంది అనమాట? క్రైస్తవుల్లోనే యేసుక్రీస్తు ఎవరనేది 2000 సంవత్సరాలుగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. యేసుక్రీస్తు కూడా స్వయంభవుడా? తప్పండి, బ్లండర్ మిస్టేక్, అవి అబద్ధాలు. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు కుమారుడు. రైట్, బాగుంది. దయ్యాలు కూడా ఆయన కుమారుడని నమ్మేసి నువ్వు కుమారుడని నమ్ముతావు. ఏంటి ఉపయోగం? నువ్వు నమ్మావు, దయ్యాలు నమ్మాయి. నీ నమ్మకం వలన ఆయనకు ఒరిగేదేంటి? నీ నమ్మకం వలన ఆయనకు ఒరిగేదేంటి? నమ్మితే వెనకాల ఏం చేయాలి? వెంటనే పని చేయి. దయ్యములు కూడా నమ్ముచున్నవి, నమ్మి వణుకుచున్నాయట. నువ్వు దేవుడు ఒక్కడే నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా? క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా అన్నాడు. క్రియలు లేని విశ్వాసం ఏమన్నాడు అని ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాడండి. మన పితరుడైన అబ్రహాము, బాగా వినాలి, అక్కడ రోమపత్రికలో రాయబడిన దానికి ఇక్కడ రాయబడిన దానికి ఎంత తేడా కనపడుతుందంటే, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అన్నాడు. క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసినని, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు అన్నాడు. జాగ్రత్తగా ఇక్కడ మరి ఆలోచిస్తానండి. అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇచ్చినప్పుడు అన్నాడు. వాస్తవానికి అబ్రహాం బలి ఇచ్చాడా, ఇంకా ఇవ్వలేదా? మరి ఇక్కడ బలి ఇచ్చినప్పుడు అని రాశాడు. బలి ఇచ్చినప్పుడు అని రాశాడు. ఒకసారి హెబ్రీ పత్రిక కూడా చూద్దామా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఇక్కడ కూడా అదే మాట అన్నాడు. మనం చరిత్రలో చూస్తే అబ్రహాము ఇస్సాకును తీసుకెళ్ళడం తెలుసు, ఇస్సాకుతో పాటు కట్టెలు తీసుకెళ్ళడం తెలుసు, నిప్పు తీసుకెళ్ళడం తెలుసు, కత్తి తీసుకెళ్ళడం తెలుసు, ఏమండి గాడిద మీద తీసుకెళ్ళడం తెలుసు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పనివాడిని గాడిదని కింద వదిలేసి కట్టెలు పట్టుకొని ఎక్కడికి ఎక్కారు? పర్వతం మీదకి ఎక్కారు. ఎక్కి కట్టెలు పేర్చి ఇస్సాకు కట్లు కట్టి కట్టెల మీద పడుకోబెట్టి కత్తి పైకెత్తి కత్తితో ఇస్సాకును చంపేయాలి, అది అర్పించాలి. చెయ్యెత్తగానే వెంటనే దేవదూత అబ్రహాం ఆగిపో, నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి నువ్వు చంపొద్దు, నాకు ఇయడానికి నువ్వు వెనక తీయలేదు కనుక నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఆపాడు. ఒకవేళ ఆపకపోతే ఏమైపోయేది? ఖచ్చితంగా బలిచ్చేసేవాడు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు ఆపాడు,
బలి అవ్వలేదు, కానీ ఇవ్వడానికి సిద్ధపడిపోయినందుకు ఆయన సిద్ధ మనసును బట్టి బలి ఇచ్చినట్లుగానే దేవుడు స్వీకరిస్తున్నాడు. అర్పించేశాడు అంటే తను ఆపాడు, కానీ లేకపోతే ఖచ్చితంగా ఇచ్చేవాడు గనక, మానసికంగా సిద్ధపడిపోయావు గనక నువ్వు నాకు బలి చేసినట్టే, నువ్వు సిద్ధపడిపోయావు. రైట్, ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే ఇక్కడ అబ్రహాము కేవలం విశ్వాసం కలిగి ఉన్నాడా లేక క్రియలు కూడా ఉన్నాయా? మీరు బాగా ఆలోచించి చెప్పండి. కేవలము విశ్వాసంతోనే ఉన్నాడా, క్రియలు కూడా ఉన్నాయా? విశ్వాసం ఉంది, దానితో పాటు ఏమున్నాయి? ఎంతకానికి ఏమని విశ్వాసం ఉందండి? ఏం విశ్వాసం ఉంది? విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది అంటున్నా. ఏమని విశ్వాసం ఉంది? తర్వాత చెప్తున్నాడు చూడండి, హెబ్రీ పత్రికలో 19వ వచనం, ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించను. అబ్రహాముకి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. ఆ వాగ్దానాల్లో ఒకటట, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని ఎవనితో చెప్పబడింది? ఇస్సాకు వలనైనది. దేవుడు అబ్రహాంకి ఏం చెప్పాడట? నాయన, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలతో విస్తారం చేస్తాను, ఇదిగో సముద్ర ఇసుక రేణువులంత విస్తారంగా చేస్తాను. దేవుడు పిలిపించి అబ్రహామును గుడారం నుంచి బయటికి రప్పించి, చూడు ఒకసారి ఆకాశ నక్షత్రాలను చూడు, ఇదిగో ఈ ఇసుక రేణువు సముద్రపు ఇసుకను చూడు, ఎంత విస్తారంగా నీ సంతానం చేస్తాను. ఆ సంతానం కూడా ఎవరి నుంచి వచ్చే సంతానం? ఇస్సాకు నుంచి వచ్చే సంతానం. ఇస్సాకు వలన అయినదే నీ సంతానం. రైట్, అంటే ఇస్సాకు వలన ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా సంతానం రావాలి, సముద్ర ఇసుక అంత విస్తారంగా సంతానం రావాలి. వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాం ఇట్రా, నీ ఒక్కగానొక్క కొడుకును బలిచ్చేయి అన్నాడు. జనరల్గా అబ్రహాం స్థానంలో నువ్వు నేను ఉంటే ఏం ఆలోచిస్తామో తెలుసా? మనకంతా తొందరపాటు, మనకేంటంటే తొందర. ఏంటి అసలు దేవుడేనా? ఇస్సాకు వలనైనది సంతానం అన్నాడు, ఆ ఇస్సాకును చంపేయమంటున్నాడు. ఈయన దేవుడైనా అసలు మాట మీద నిలబడ్డా? ఈయన మాట మీద నిలబడ్డా. ఈయన మాట మనం ఎందుకు వినాలి? అప్పుడేం అలా అన్నాడు, ఇప్పుడేం ఇలా అన్నాడు. చూద్దాం, దేవుడు కదా, చంపేయమన్నాడు. ఆయన ఎందుకు అన్నాడు తర్వాత చూద్దాం, ముందు ఆయన చెప్పింది చేయాలి అని ఆలోచిస్తామా? అప్పుడేమో ఇస్సాకు వలన సంతానం ఇస్తా అన్నాడు, ఇప్పుడేం చంపేయమంటున్నాడు. ఈయన దేవుడు కాదని వెళ్ళిపోతావా? ఏమంటాం మనం? రెండోదే కన్ఫర్మ్. కానీ అబ్రహాము ఎందుకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు? ఆయనకు కూడా రావాలి కదా ఈ ఆలోచన. అదేంటి, ఇస్సాకు వలన సంతానం రావాలన్నాడు, ఇప్పుడు ఇస్సాకును చంపేస్తా అన్నాడు. ఎలా? లేదండి, అబ్రహాంకు విశ్వాసం ఎక్కువ గనక ఇస్సాకు కాకపోతే ఇంకోడిని పుట్టిస్తాడు దేవుడు అని ఆలోచించుండొచ్చు. అలా అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే వాగ్దానంలో క్లియర్గా ఏముంది? ఇస్సాకు చనిపోయినా ఇంకొకటి ద్వారా సంతానం ఇస్తానని లేదు, ఇస్సాకు వలనే సంతానం అన్నాడు. వృద్ధాప్య వయసులో పిల్లలు పుట్టడం అనేది ఇస్సాకును బట్టి అర్థమైపోయింది. అది నమ్మడం పెద్ద విషయం కాదు. ఇస్సాకు చచ్చిపోయిన ఇంకొకడిని దేవుడు నాకు ఇస్తాడు, ఆ నమ్మకం అయితే ఉంది. కానీ ఇక్కడ అంతకు ముందు చూడని ఒక దానిని ఆలోచించాడండి అబ్రహాం. అంతకుముందు భూమి మీద జరగని ఒకటి ఆలోచించాడు. ఏం ఆలోచించాడంటే, ఆయన దేవుడు ఇస్సాకు వలనే సంతానం అన్నాడంటే ఆ మాట మీద కూడా ఆయన నిలబడతాడు. మరి ఇప్పుడు ఇస్సాకును చంపేయమంటున్నాడు అని బాగా ఆలోచించుకొని, అంటే ఇస్సాకును చంపేసినా కూడా ఇస్సాకు ద్వారా సంతానాన్ని ఆయన తీసుకురాగలడు. ఎలా అంటే, మృతులలో నుండి సైతం, చనిపోయిన వాడిని సైతం లేపడానికి దేవుడికి శక్తి ఉంటుంది కదా. మృతులను సైతం లేపగలిగిన వాడే కదా దేవుడు అంటే. ఆయన దేవుడు కాబట్టి ఇప్పుడు నేను నా కుమారుని చంపినా ఈ కుమారుడి మృతుల్లో నుండి ఆయన, ఏమండి, నీతిమంతుడైన హేబేలు చనిపోయినప్పుడు లేచాడా? హానోకు చనిపోయినప్పుడు లేచాడా? నోవాహు చనిపోయినప్పుడు లేచాడా? మరి అబ్రహాము ఎవరిని చూసి చనిపోయిన వాడిని దేవుడు లేపుతాడులే అనుకున్నాడు? అసలు ఆధారం ఉందా? నిరీక్షణకు ఆధారం ఉందా? అంతకుముందు చనిపోయిన వాళ్ళు లేవడం తెలుసా? తెలియకపోయినా ఆలోచించాడు, విశ్వసించాడు, ఆయన చనిపోయిన వాళ్ళను కూడా లేపగలడు. అలా విశ్వసించినందుకు ఆయన ఏం చేశాడు తెలుసా? చంపడానికి సిద్ధపడిపోయాడు. అంటే మృతులను సైతం లేపగలడు అన్నంత విశ్వాసం అబ్రహాంకు ఉంది అనడానికి రుజువేంటి?
రుజువేంటి? ఇస్సాకును చంపడానికి సిద్ధపడిపోయిన అతని క్రియే. అంటే అతనికి అంత విశ్వాసం ఉందని మనకు ఎలా తెలిసింది? క్రియ చేయబట్టేగా. కనుక అబ్రహాము కేవలం దేవుణ్ణి నమ్మాడా? ఆ నమ్మకానికి రుజువుగా క్రియ చేశాడా? అందుకేమన్నాడంటే యాకోబు పత్రికలో చూడండి, 22వ అధ్యాయము 21-22, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? బలివ్వడానికి సిద్ధపడిపోయిన అతని క్రియలను బట్టే అమ్మో ఇతను చాలా నమ్మకం ఉన్నవాడు, విశ్వాసం ఉన్నవాడు అని అర్థమైంది కదా. క్రియల మూలంగా అతను విశ్వాసి అని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు, క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా అన్నాడు. బాగుంది. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమైంది ఏంటంటే విశ్వాసానికి ఖచ్చితంగా ఉండాలి, క్రియలు ఉండాలి. నాకు నమ్మకం ఉంది, ఆయన చాలా మంచోడు, డబ్బు తీసుకోడు అని అంటూనే ఆయనకు రూపాయి ఇవ్వడానికి ఇష్టపడలేదు అనుకోండి, నేను దాన్ని నమ్మకం అనరు, దాన్ని విశ్వాసం అనరు. దానికి తగినట్టుగానే ఉండాలి క్రియ. దేవుడు మృతుల్లో నుండి లేపడానికి సమర్థుడండి, ఆ నమ్మకం నాకుందని అబ్రహాం అని ఇస్సాకును బలివ్వలేదు అనుకోండి, దాన్ని నమ్మకం అంటారా? ఆయన బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయి తీసుకొచ్చాడు. అతని క్రియలను బట్టే దేవుని మీద అతనికి ఎంత నమ్మకం ఉందో బయట పెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు కేవలం నమ్మితే సరిపోతుందా? నమ్మకానికి తగిన క్రియలు కూడా ఉండాలా? నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నమ్మితే ఏం చేయాలి? నమ్ముతున్నాను అన్నావు, నమ్మితే ఏం చేయాలి? ఆయన ఏం చెప్పాడో చేయాలి. ఏం నమ్ముతున్నావు? యేసుక్రీస్తు రెండోసారి వస్తాడు, వచ్చి పరలోకానికి తీసుకెళ్తాడు. అదే కదా నువ్వు నమ్ముతుంది. పరలోకానికి వెళ్ళాలనేగా. ఎలా వెళతాం? ఆయన రెండవ రాకడలో వస్తాడు, వచ్చి మనల్ని తీసుకొని వెళతాడు. ఆయన ఎప్పుడు వస్తాడు? మీకు ఏమైనా డేట్ చెప్పాడా? ఎంతకాలానికి వస్తాడు? డేట్ చెప్పాడా? దానికి ఏమైనా రుజువులు ఇచ్చాడా? మీకు ఏమైనా అగ్రిమెంట్ ఇచ్చాడా? ఏమీ లేదు. పోనీ ఆయన వెళ్ళిన పరలోకం ఏమైనా కంటికి కనపడిందా? ఒకరోజు ఏమన్నా ఉండి ఫోటోలు చూపించి వెళ్ళాడా? పోనీ ఇక్కడ ఏమన్నా ఆల్బమ్ రెడీ చేసి 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ పెట్టి వెళ్ళాడా? నేను వెళ్ళేది ఎక్కడికి అని. పోనీ పరలోకం వెళ్ళాక వీడియో కాల్ చేసి ఏమన్నా చూపించాడా? అంతే కదండి, జనరల్గా ఆలోచించాలి కదా. అమ్మ నేను మీటింగ్కి వెళ్తున్నాను చెప్పేసి ఇటు సినిమాకి వెళ్ళాడు అనుకో, మనకు డౌట్ వస్తే కదా కాల్ చేయరా, వీడియో కాల్ చేయంటాం. ఇటు మీటింగ్కి వెళ్ళాడా, ఫ్రెండ్స్తో ఎక్కడికన్నా వెళ్ళాడా? ఎక్కడున్నాడు, భర్త ఎక్కడున్నాడో భార్యలు తెలుసుకోవడానికి ఈరోజు మంచి ఆయుధం వచ్చింది భార్యలకి. ఏమంటే ఎక్కడున్నారో వీడియో కాల్ చేయండి. ఒట్టే తల్లి నేను ఆఫీస్లో ఉన్నా, అయితే వీడియో కాల్ చేయి, అది చేయట్లా. మీకు అర్థమైందా? గనుక యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు అనడానికి మనకి రుజువు లేదు, ఆయన మనకు చూపించలేదు, కానీ మనం నమ్ముతున్నామా? ఈ నమ్ముతున్నాం అనడానికి రుజువేంటో తెలుసా? అది నమ్మే 24 గంటలు శరీరంతో కష్టపడి వచ్చిన ఆ రూపాయి తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు? దేవుని పనిలో పెడుతున్నారు. నమ్మకం ఉంది గనకనే మన కోసం బంగారం, మన కోసం ఆస్తులు, మన కోసం ఏమండి ఆడవాళ్ళు అయితే మంచి మంచి చీరలు, మంచి మంచి నగలు, మగవాళ్ళు అయితే మంచి బైకులు, కార్లు, మంచి మంచి వస్తువులు, స్థలాలు, పొలాలు, ఇవి సంపాదించుకోవట్లా మనం. ఇవి సంపాదించుకునేవాడికి అక్కడ ఉన్నదన్న నమ్మకం లేదు. అడిగి లోకమంతా ఏమనుకుంటుందంటే ఎప్పుడో ఏదో ఉందంట, అవన్నీ మాకెందుకు, ఉన్నదొకటే జిందగీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఇక్కడే ఉన్నదాన్ని సంతోషంగా గడపాలి. దేవుడిలో ఉన్న వాళ్ళు కూడా వీటికి అరులు చేస్తూ వీళ్ళేమంటారు తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం అని చెప్పుకుంటూ మళ్ళా వీడు కూడా అదే సంపాదన తిరుగుతాడు. కానీ నిజంగా నమ్మినోడు ఇక్కడ ఎంత కష్టాలు వస్తున్నా ఏంటి, వచ్చిన 1000 రూపాయలు మిగిలి ఈ నెలలో, ఈ 1000 రూపాయలతో పాంప్లెట్లు కొట్టించాలి, ఈ 1000 రూపాయలు మీటింగ్కి ఇవ్వాలి, ఈ 2000 మీటింగ్లో పెట్టాలి, స్థలం కొనాలి, కన్స్ట్రక్షన్ కట్టాలి. ఇదేంటండి? సుఖాలు మానేసాం, మన ఇష్టాలు మానేసాం, మన ఆనందాలు మానేసాం, సంపాదన మానేసాం, పిల్లలను కూడా అలాగే వాళ్ళ నోళ్ళు కట్టేస్తున్నాం. దేవుడి కోసం దాయాలన్నాం, పాపం వాళ్ళకి చిన్న ఏదో డబ్బా ఇచ్చాం, వాళ్ళు కొనుక్కోవట్లేదు, వాళ్ళని కూడా డబ్బాలు అవి చర్చిలో ఇవ్వాలి. నువ్వు చూడలేదు ఇంకా పరలోకం, ఆ యేసు ప్రభువుని ఇంకా చూడలేదు, ఆయన అక్కడ ఉండి వీడియో కాల్ చేసి కూడా చూపించలేదు.
పోనీ నువ్వు చచ్చిపోయేలోపు వస్తానని కూడా గ్యారంటీ చెప్పలేదు. చనిపోయాక కొన్ని వేల సంవత్సరాలు పట్టొచ్చు, అప్పుడు వచ్చి చచ్చిపోయి నిన్ను సమాధిలోంచి లేపి ఆ తర్వాత పరలోకం తీసుకెళ్తానంటే ఇదంతా నమ్మి నువ్వు పనిచేస్తున్నావు. దేనిని విశ్వాసం అంటారు. మీ విశ్వాసానికి రుజువేంటి? నువ్వు చేస్తున్న పనే రుజువు. కానీ చాలామంది ఏ పని చేయరు. ఏదైనా ఒక రాయి వేద్దామని చర్చికి వస్తారండి. వేరే సంఘాల్లో చర్చిలకు వెళ్ళే వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు చెప్పనా? ఒక రాయి వేద్దాం. ఏంటా రాయి? ప్రార్థన చేసుకుంటే నేను కష్టపడుతున్నాను, ఐఏఎస్ కొట్టాలి, నా శ్రమతో పాటు నా కష్టంతో పాటు నా తెలివితేటలతో పాటు దేవుడి దగ్గరికి వెళ్ళి కొండకి వెంట్రుక వేద్దాం. లాగితే కొండ రావచ్చు, పోతే వెంట్రుక పోవచ్చు. తెలుసా ఈ సూత్రం మీకు? కొండకి వెంట్రుకేసి లాగటం, వస్తే కొండ వస్తుందట, లేకపోతే ఏం పోద్దట. అలాగా ఏముంది? ప్రార్థన చేస్తే పోయేదేముంది, పోరాడితే పోయేదేముంది. అలాగా సంఘాలలో చాలామంది వాళ్ళ అవసరాల కోసం వెళుతున్నారు. బట్ మనం పనులు చేస్తున్నాం, మన కష్టాన్ని పెడుతున్నాం, మన శ్రమ పెడుతున్నాం, మన సంతోషాలు మానుకున్నాం, మన అవసరాలు మానుకుంటున్నాం, మనం బాధలు పడుతున్నాం. ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే ఇదే మీ విశ్వాసానికి రుజువు. ఇది మీ విశ్వాసానికి రుజువు. గనుక క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉందని చెబితే అవుతుందా? అవ్వదు. అందుకే కష్టపడుతున్నాం. ఏమండి? అందుకే కష్టపడుతున్నాం. అయితే మరొక షాకింగ్ రిఫరెన్స్ మనకి బైబిల్లో కనబడుతుందండి. ఖచ్చితంగా పని చేయాలి, పని లేకపోతే మన విశ్వాసం ఏంటో తెలియదు, ఓకే. కానీ రోమపత్రిక 4వ అధ్యాయంలోనే ఒక షాకింగ్ విషయం అక్కడ రాయబడి ఉందండి. ఏంటో చూడండి. 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడుగా అబ్రహామునకు ఏమి దొరికెనని అందుము, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల. బాగా వినాలి. యాకోబు పత్రికలో అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడలేదా అన్నాడా? చదివాంగా, ఇప్పుడే చదివి వచ్చాంగా 2వ అధ్యాయం 22. ఎక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు తెలుసా? అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు అన్నాడు. అబ్రహాం క్రియల వల్ల నీతిమంతుడైతే అసలు అతనికి అతిశయ కారణం ఏముంది? అతనికి అతిశయ కారణం ఏముంది అన్నాడు. ఆ దేవుని ఎదుట అతిశయం లేదట. అతనికి అతిశయం ఉంటుంది, కానీ ఎవరి ఎదుట లేదు, అది దేవుని ఎదుట కలగదట అతిశయం. లేఖనము ఏం చెప్పుచున్నది? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. పని జాగ్రత్తగా వినాలి. నమ్మాడు గనక అది నీతి ఎంచబడింది. పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. ఇక్కడ పెద్ద షాక్ వచ్చిందండి నాకు. పని చేయువానికి జీతం ఏంటి? ఇప్పుడు నేను పని చేశాను, నాకు సాయంత్రానికి ఒక 1000 రూపాయలు ఇచ్చారు, మీరు నాకు దాన్ని దానం చేశారని చెప్తానా నేను? నా కష్టం అంటాం, అంతేనా? నా కష్టం. ఇప్పుడు నేను పని చేసి పరలోకం ఇమ్మన్నాను అనుకో, నా కష్టం. అదే చెప్తున్నాడు అక్కడ. పని చేసిన వానికి జీతము ఇవ్వాల్సిన రుణం, అది దానం అవ్వదు. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను కష్టపడి పరలోకం తెచ్చేసుకున్నాను క్రియలు చేసి, నాకు అతిశయం ఉంది, అది దేవుని దానం ఎలా అవుతుంది అని అడిగాడు. దేవుని కృపకి అసలు అవకాశం ఎక్కడుందని అడిగాడు. అర్థమైందా మీకు క్వశ్చన్? మళ్ళీ చదవమంటారా? 2 నుంచి మళ్ళీ చదవండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే 2 భిన్నంగా ఉన్నట్టు కనబడతాయి ఇక్కడ. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం ఉంటుంది కానీ దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏం చెప్తుందంటే అబ్రహాం దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని 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 క్రియలు క్రియలు అంటున్నారు మీరు. పని చేయువానికి జీతం రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడును. పెద్ద అనుభవం వేసాడండి ఇక్కడ. పని చేశా, పని చేయక. ఏమన్నాడు? పని చేయక భక్తిహీనుని నీతిమంతుడిగా తీర్చువాని అందు. పని చేయకుండానే భక్తిహీనుని నీతిమంతుడిగా తీర్చువాడెవరు? దేవుడు. పని చేయకుండా భక్తిహీన నీతిమంతునిగా తీర్చు దేవుని యందు
విశ్వాసముంచు వానికి వాని విశ్వాసం, పని చేయకుండా నమ్మకం ఉంచిన వాడికి వాని విశ్వాసం ఎలా ఉంటుందట? నీతిగా ఎంచబడుతున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా ఏం చేశాడట? క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడు. ఈ మాట చదివాక ఎన్ని సంవత్సరాల నుంచి క్రియలు, పని 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 పని, మన డబ్బంతా దారపోసి, మన శ్రమ అంతా దారపోసి, తీరా చూస్తే దావీదేమన్నాడు? క్రియలు లేకుండా ఏ మనుష్యుడు నీతిమంతుడని ఎంచబడునో ఆ మనుష్యుడు ధన్యుడు. ఏంటండి ఇది? ఏంటి ప్రభు ఇది? యాకోబు పత్రికలో యాకోబు గారి చేత అది రాయించావు, రోమా పత్రికలో పౌలు గారి చేత ఇది రాయించావు. ఏం తెలుసుకోవాలి మనం? ఏం తెలుసుకోవాలి? చూసారా, నిశ్శబ్దం రాజ్యం వెళ్తుంది. పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దంగా ఉన్నట్టు. అంతే కదండి. బైబిల్లో ఏవైతే రెండు విభిన్న సందర్భాలుగా ఉన్నాయో వాటిని సమాజానికి సమాధానం చెప్పవలసిన వాడే క్రైస్తవుడు. ఎందుకంటే ఎప్పుడు రెండు విరుద్ధ భావనలు దేవుడు మాట్లాడ్డు. గుర్తుపెట్టుకోండి. ఒక చోట అవునని ఇంకో చోట కాదనేవాడు దేవుడు ఎలా అవుతాడు? నీకు రెండు సందర్భాలు విరుద్ధంగా కనబడుతున్నాయంటే నీ పరిశోధన ఇంకా పరిపూర్ణంగా లేదు అక్కడ. అది దాని అర్థం. అక్కడ క్రియల మూలంగా అబ్రహాము నీతిమంతుడు ఎంచబడ్డాడు అన్నాడు, యాకోబు చెప్పింది తప్ప? ఖచ్చితంగా రైటే. మరి ఇక్కడికి వచ్చేసరికి క్రియలు లేకుండా ఏ మనుష్యుడు నీతిమంతుడని ఎంచబడతాడు ఆ మనుష్యుడు ధన్యుడని చెప్తుంది లేఖనం అని. క్రిందకు వచ్చేసరికి 7వ వచనంలో అంటాడు, ఎలాగనగా ఏమని చెప్పాడు దావీదు? తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇప్పుడు మనం పని చేయక నీతిమంతుడిగా తీర్చే దేవుడు మీద నమ్మకం ఉంటే చాలా, క్రియలు లేకుండా నీతిమంతుడిగా ఎంచబడితే చాలా, విశ్వాసం ఉంచితే చాలా. ఈ వచనం చూస్తే అలాగే అనిపిస్తుంది. కానీ ఎప్పుడు కూడా అండి దేవుడు ఒక విషయానికి విరుద్ధంగా మరో చోట మాట్లాడ్డన్నది నిజం. ఎంతకైనా దేని గురించి మాట్లాడుతున్నాడు? ఏ క్రియలు వద్దంటున్నాడు? చూడాలి కదండి, ముందు వెనక అంత క్లియర్గా చూడాలి. ఏ క్రియలు వద్దంటున్నాడు? క్రియల మూలముగా నీతిమంతులు అవుతారని యాకోబు చెప్పాడు. ఇక్కడ రోమపత్రికలు క్రియల మూలంగా నీతిమంతులు కారని చెప్తున్నాడు. ఏంటి దీనికి పరిష్కారం అని కాస్తంత ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచించగలిగితే గలతీ పత్రిక. ఎందుకంటే బైబిల్ ఆన్సర్ టు ది, ఒక పుస్తకంలో ఒకవేళ మనకు సరైన అవగాహన రాకపోతే ఖచ్చితంగా బైబిల్లో మరో పుస్తకాన్ని ఈ పుస్తకం కాకపోతే ఇంకో పుస్తకాన్ని 66 పుస్తకాలని పరిశోధిస్తూనే ఉండాలి. అలా పరిశోధిస్తూ ముందుకు వెళితే గలతీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ గలతీ పత్రిక 2వ అధ్యాయము 15, 16 వచనాలు. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాదు. చదవండి. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడాడు. ఏ క్రియలటివి? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు నీతిమంతుడుగా తీర్చడు. క్రియలు 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 అంటే మీరు ఇప్పటి వరకు సత్క్రియలేమో అని కంగారు పడ్డారు కదా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే రోమపత్రికలో ఏ క్రియల మూలముగా మనుష్యుడు నీతిమంతుడు అవడని చెప్తున్నాడు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు. ఇక్కడ మనకు క్లియర్గా తెలియవలసింది ఏంటంటే, క్రియలు అని రాసిన ప్రతి చోట క్రియలు అంటే అన్నీ ఒకే క్రియలు అనుకోకండి. సత్క్రియలు వేరు. మనము పుట్టినందుకు ఏం చేయాలో దేవుడు రాశారు, వాటిని ఏమంటారు? సత్క్రియలు. ధర్మశాస్త్రం చెప్పిన క్రియలు ఉన్నాయి. ఏంటవి? విశ్రాంతి దినమున నడవకూడదు, చోటికి వెళ్ళకూడదు, అంత దూరం నడవకూడదు, అగ్ని రాజబెట్టకూడదు, ఇంకేమున్నాయి? వాటిని ముట్టుకోకూడదు, శవాన్ని ముట్టుకోకూడదు. ఇవి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు. సున్నతి చేసుకోవాలి, పండగ చేయాలి, ఏమండి, తర్వాత గువ్వలను అర్పించాలి, ఎడ్ల రక్తాన్ని అర్పించాలి, మేకల రక్తాన్ని అర్పించాలి. ధర్మశాస్త్రము చెప్పిన కొన్ని క్రియలు ఉన్నాయి. ఆ క్రియలు చేసి నీతిమంతులు అవ్వచ్చని చాలామంది అనుకున్నారు. యేసుప్రభు చెప్పాడు, అయ్యా మీరు ధర్మశాస్త్రంలో కనికరమును నీతిని
న్యాయమును విశ్వాసమును వదిలిపెట్టేసి పుదీనాలోను జీలకర్రలోను సోపులోను 10వ వంతు ఇస్తున్నారు. అంటే వాళ్ళు 10వ వంతు ఇవ్వడం, ఉపవాసాలు చేయటం, సున్నతి చేసుకోవడం, బలులు ఇచ్చేయటం, పండగలు ఆచరించటం, ఏమండి ఇవి ముట్టకూడదు అవి ముట్టకూడదు, ఇవన్నీ ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు క్రియలు. రోమపత్రికలు చెబుతున్నది ఏంటంటే, నాయన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు నీతిమంతుడు కాలేడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే ఏంటో క్లియర్గా చెప్పాను. మరి ఏ క్రియలు ఉండాలి? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయకండి. మీరు చేస్తున్నారా? చేయకండి. దశంభాగాలు కావచ్చు, సున్నతి కావచ్చు, తర్వాత ఏమంటారు బలులు కావచ్చు, అర్పణలు కావచ్చు, 10వ వంతులు కావచ్చు, పండుగలు కావచ్చు, ఇవన్నీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు. మరి సత్క్రియలేంటి? సత్క్రియలు సువార్త సంబంధమైన ప్రతిక్రియ. ఈరోజు మనం చేస్తున్నామే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మనం చేయట్లేదండి. ఏ క్రియలు చేస్తున్నాం? సత్క్రియలు. అంటే సత్క్రియలు చేయవలసి ఉంది, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చెయ్యకూడదు. అంటే రోమపత్రికలో 4వ అధ్యాయంలో మాట్లాడుతున్నది సత్క్రియల గురించి కాదండి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల గురించి. నిజమేనా? లేదంటే మీరు అలా సెట్ చేస్తున్నారండి అంటారా? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల గురించేనా? కావాలంటే మీరే చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయము 28వ వచనం చూడండి. 28 రోమపత్రిక 3వ అధ్యాయం 28. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని. అది ఏ క్రియలు లేకుండా నీతిమంతుడు అవుతాడట? అది సత్క్రియల గురించి కాదండి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అవసరం లేదు, క్రియలు లేకుండానే నీతిమంతులు అవ్వచ్చు. ఏ క్రియలు లేకుండా? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు వద్దు, వాటి వల్ల మీరు నీతిమంతులు అవ్వరు. ఏ మనుష్యుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడు కాలేడు. అలాగని అసలు క్రియలే లేకుండా నీతిమంతుడు అవుతావంటే కుదరదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు వద్దన్నాడు, కానీ ఏ క్రియలు కావాలి? నీ విశ్వాసానికి తగిన క్రియలు ఉన్నాయి. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 20వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 26వ వచనం. 26వ అధ్యాయం 20వ వచనం. 26వ అధ్యాయం 20వ వచనం. మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యోదయ దేశమందంతటను తర్వాత అన్ని జనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి. అది ఏ క్రియలు చేయాలి? మారు మనసు పొందారు కదా, మారు మనస్సుకు తగిన క్రియలు. అవి ధర్మశాస్త్ర క్రియలు కావు. ఏ క్రియలు? సత్క్రియలు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కాదు, సత్క్రియలు. అందుకే ఎఫెసీ 2:10 ఏమన్నాడు? ఎఫెసీ 2:10 మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని జగత్తు పునాది వేయబడక ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన పని అయి ఉన్నాం. ఇప్పుడు మీకు అర్థమైపోయిందా ఏ క్రియలు ఉండాలి, ఏ క్రియలు ఉండకూడదు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు నీతిమంతుడు కాడు. గనుక దావీదు చెప్పిన మాట ఏమిటి అంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా ఏ మనుష్యుడు నీతిమంతుడిగా ఎంచబడతాడో ఆ మనుష్యుడు ధన్యుడు. గనుక నీతి క్రియల మూలముననా లేక క్రియలు లేకనేనా? నీతి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా రాదు, కానీ సత్క్రియల వలన వస్తుంది, మారు మనసుకు తగిన క్రియల వలన వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైపోయిందా? క్రియలు ఉండాలా వద్దా? ఏ క్రియలు ఉండాలి, ఏ క్రియలు ఉండకూడదు? ఈ తేడా తెలియక చాలామంది క్రియలు లేకుండా నీతిమంతుడు అవ్వచ్చు అన్నాడు, కానీ మొత్తం సత్క్రియలు కూడా వదిలేశారు. ఎందుకు? క్రియలు లేకుండా నీతిమంతులు అవుతున్నారుగా. క్రియలు లేకుండా ఏ క్రియలు లేకుండా నీతిమంతులు అవుతున్నారు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా నీతిమంతులు అవ్వచ్చేమో, కానీ మారు మనసుకు తగిన క్రియలు లేకుండా ఎవడో నీతిమంతుడు కాలేడు.
సత్క్రియలు లేకుండా ఎవడో నీతిమంతుడు కాలేడు. విశ్వాసమునకు తగిన క్రియలు లేకుండా ఎవడో నీతిమంతుడు కాలేడు. మరి క్లారిటీ ఉండాలి కదండి. అందుకే దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా సత్యవాక్యమును సరిగా ఉపదేశించుట, అంటే కింద పుట్టినోట్లు ఏమిచ్చాడు? సరిగా విభజించాలి. అంటే ఏ క్రియలు వద్దన్నాడో, ఏ క్రియలు కావాలన్నాడో ఈ విభజన రాకపోతే రేపు దేవుడి ఎదుట నిలబడాలి. ఇలా నిలబడితే తలంచుకొని నిలబడాలి, సిగ్గుపడాలి. ఏరా ఎందుకురా బైబిల్ పట్టావు? బైబిల్ సరిగా స్టడీ చేయలేనప్పుడు. నువ్వెందుకురా బైబిల్ బోధిస్తున్నావు? సరిగా విభజన చేయలేనప్పుడు. ఎంబీడీహెచ్ అయిపోతే పట్టేస్తావు బైబిల్. మీ ఆసక్తి గొప్పదే, సేవ చేయటం అనేది ఆసక్తి గొప్పదే, కానీ అధికారం కోసం ఆరాటపడుతూ చేయకండి. బైబిల్ను, దాని వాక్యానికి న్యాయం చేయగలిగిన సామర్థ్యం వచ్చిందా? విభజించగలమా వాక్యాన్ని? సిగ్గుపడనక్కర్లేని పనివానిగా దేవుని ఎదుట నిలబడగలమా? అవేవి లేకుండా నా కోర్స్ చేశాను, మరి ఏంటి నన్ను ఇలా వదిలేస్తారా? నాకేది ఏంటది? ఏంటి ఇదేమన్నా పార్టీలో పదవులా? జాగ్రత్త. వాక్యాన్ని విభజించకపోతే దేవుని ఎదుట సిగ్గుపడాలి. ఇప్పుడు చెప్పండి, నీతి క్రియల మూలముగా క్రియలు లేకుండా నిన్న విశ్వాస సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతులు అవుతాం. సత్క్రియల మూలంగానే ఏమంటారు? సత్క్రియల మూలంగానే నీతిమంతులు అవుతాం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా నీతిమంతులం అవుతాం. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఎవరికైనా డౌట్ ఉందా? ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మీ మాటలు ఎంత ఉన్నతమైనవి, ఎంత ఖచ్చితమైనవి. సత్యవాక్యమును సరిగా విభజించలేని అనేకులు క్రైస్తవుల బోధకులుగా ఉండడమే దౌర్భాగ్యం. దాని వలన ఏ క్రియలు చేయాలో ఆ క్రియలు లేవని ప్రకటిస్తూ నాయన క్రైస్తవ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, వ్యర్థమైనదిగా మార్చేస్తున్నారు. ఏ క్రియలు మీరు లేవని ప్రకటించారో వాటిని శ్రద్ధగా చేస్తున్నారు. ఏ క్రియల వలన మనిషి నీతిమంతుడు కాడని లేఖనం సెలవిచ్చిందో ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను మాత్రం మనుషులు శ్రద్ధగా పాటిస్తున్నారు. వేటిని విస్మరించవలసి ఉందో, వేటిని ఆచరించవలసి ఉందో దిక్కు తెలియని క్రైస్తవ్యంలో నాయన మీ కుమారుడు జయశాలి గారిని నిలవబెట్టి పరిశోధన అనే ఒక ఆయుధాన్ని మా చేతికి ఇప్పించారు. ఈరోజు వాక్యాన్ని పరిశోధనాత్మకంగా నేర్చుకునే భాగ్యం మాకు దక్కింది. దీనిని బట్టి ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో, ఏది అవసరమో, ఏది విసర్జించవలసి ఉన్నదో తెలుసుకునే అవకాశం ఇచ్చినందుకు స్తుతిస్తూ నాయన మీ సన్నిధిలో మోకరించిన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం. సత్యమందు పరిపూర్ణులను చేయండి. విశేష జ్ఞానము సంపాదించి రాబో తరాలకు ఈ సత్యమును ప్రకటించే గొప్పవారిగా నిలబెట్టండి. ఆయురారోగ్యాలతో నింపండి. మరింత అభివృద్ధి చేయండి, వర్ధిల్లింపు చేయండి. రాబో లోకాన్ని మేము చూడకపోయినా, నేరుగా ప్రభువు ముఖమును మీ ముఖమును మేము చూడకపోయినా మేము మిమ్మల్ని విశ్వసించామనడానికి నాయన ప్రయాసపడుతున్న మా క్రియలే, మా త్యాగాలే, మా కష్టాలే దానికి రుజువు, మా విశ్వాసానికి ఆధారం. తండ్రి, ఇలాగూ మా విశ్వాసాన్ని, మా సాక్ష్యాన్ని కాపాడుకొని అంతం వరకు నమ్మకంగా ఆ మహాలోకానికి చేరిపోయే ధన్యతమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ